అవకాశం ఇచ్చి నన్ను ఆహ్వానించారు. అందును బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ నాకంటే పెద్దలు దేవుని సేవకులు మన మధ్యలో ఉన్నారు. నేనేదో కొత్త సంగతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు. ఎందుకంటే నాకంటే పెద్దలైనటువంటి దైవ సేవకులు, అనుభవం కలిగినటువంటి వారు ఇక్కడ ఉన్నారు. తెలిసినటువంటి విషయాలనే జ్ఞాపకం చేయడానికి మీ మధ్యలో నిలబడి ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప ధన్యతగా నేను దీన్ని భావిస్తూ ఉన్నాను. మరి అసాధ్యమైనటువంటి కార్యాల్లో ఒక కార్యం ఏంటంటే, నేను అనుకుంటున్న కార్యం, దైవ సేవకులు సమయానికి రావటం అనేటువంటిది అసాధ్యం. అది సాధ్యం కాదు. అసాధ్యమైన కార్యాలు అది ఒకటి. కొంతమంది సేవకుల్ని ఒక దగ్గర కూర్చోబెట్టడం కూడా, అది కూడా గొప్ప సవాల్కరమైనటువంటి విషయం. ఒక భక్తుడు ఏమన్నాడంటే, నలుగురు రాజకీయ నాయకులనైనా ఒక దగ్గర కూర్చోబెట్టవచ్చు, కానీ దైవ సేవకులను ఒక దగ్గర కూర్చోబెట్టడం అనేటువంటిది అంత సామాన్యమైన విషయం కాదని చెప్పేసి అన్నాడు. మరి ఈ విధంగా కొంతకాలంగా మరి కలిసి కొనసాగడానికి దేవుడు కృప అనుగ్రహించినందుకు నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే, భూమి మీద ఉన్నటువంటి అన్నిటికంటే అందరికంటే గొప్ప ఆయన. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. నేను చెప్పాలనుకున్నటువంటి వర్తమానంలోనికి నేను వెళ్ళక ముందుగా కొన్ని విషయాలు, మరి దైవ సేవకులకు ఉపయోగపడేటువంటి కొన్ని విషయాలు, మీకు తెలియనటువంటి విషయాలు నేనేం చెప్పడం లేదు, కానీ జ్ఞాపకం చేస్తూ ముందుకు వెళ్తాను. అందులో మొట్టమొదటిగా బైబిల్లో ఒక 3 రహస్యాలు ఉన్నాయి. క్రైస్తవ జీవితంలో రహస్యం అంటూ ఏమి లేదు, కానీ బైబిల్లో దేవుడు చెప్పినటువంటి ఒక 3 రహస్యాలు ఉన్నాయి. ఆ 3 రహస్యాల్లో మొట్టమొదటిది, ధర్మము చేయనప్పుడు మీరు మీ ధర్మము రహస్యంగా ఉండాలని చెప్పేసి యేసు ప్రభువు వారు చెప్తారు. రెండవది, ప్రార్థన చేయనప్పుడు మీ ప్రార్థన రహస్యంగా ఉండాలని యేసు ప్రభువు వారు చెప్తారు. మూడవది, ఉపవాసం ఉన్నప్పుడు మీ యొక్క ఉపవాసము రహస్యంగా ఉండాలని యేసు ప్రభువు వారు చెప్తారు. ఇంతకు మించి బైబిల్లో రహస్యం అంటూ ఏమీ కూడా లేదు. మీ ధర్మము రహస్యం, మీ ప్రార్థన రహస్యం, మీ ఉపవాసము రహస్యం అని యేసు ప్రభువు వారు చెప్తారు. ఒక 3 మొట్టమొదట చేయవలసినటువంటి పనులు యేసు ప్రభువు వారు చెప్తారు. మొదటిది, నీ కంటిలో ఉన్నటువంటి దూలం మొదట తీసుకోమంటాడు. నీ కంటిలో ఉన్న దూలం మొదట తీసుకో. మొదట చేయవలసిన పనుల్లో మనం గమనిస్తే, నీ కంటిలో ఉన్న దూలం మొదట తీసుకోమంటాడు. రెండవది, మొదట నీ సహోదరునితో సమాధాన పడమంటాడు. మొదట నీ సహోదరునితో సమాధాన పడమంటాడు. మూడవది, మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకమని అంటాడు. కొన్ని విషయాలు మనకి బలపరుస్తూ ఉపయోగపడితేనే ఉద్దేశంతో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరొక్క విషయం చెప్పి నేను చెప్పాలనుకున్న వర్తమానాలకి ముందుకు వెళ్తాను. ఇవి ఆత్మీయ విలువలు, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి విషయాలు. ఇవి దైవ సేవలో మనందరికీ ఎంతగానో ఉపయోగపడితేనే ఉద్దేశంతో జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు చెప్పారు, మీరు సంత వీధులలో వందనములు కోరవద్దు అంటాడు. సంత వీధులలో అంటే నాకు అందరూ వందనాలు చెప్పాలి, వాళ్ళే ముందు చెప్పాలి అనేటువంటిది మీరు కోరవద్దని చెప్పేసి యేసు ప్రభువారు అంటారు. అందరి ముందు అందరికి వినబడేలాగా నాకు వందనాలు చెప్తే నాకు ఘనత వస్తుంది అనే ఉద్దేశంతో మీరు కోరవద్దు అంటాడు. వందనములు సంత వీధుల్లో కోరవద్దు అంటాడు. తర్వాత విందులలో ప్రథమ స్థానం కోరవద్దు అంటాడు.
మొదట నాకు వడ్డించాలి, మొదట నన్ను కూర్చోబెట్టాలి, నాకు ప్రాధాన్యతనివ్వాలన్నటువంటిది మీరు కోరవద్దని యేసు ప్రభువారు అంటారు. తర్వాత మీరు సమాజ మందిరములలో అగ్రపీఠాలు కోరవద్దంటారు. మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి తక్కువ స్థాయిలో మీరు కూర్చోనండి, అప్పుడు అది మీకు మేలు. ఎవరైనా మిమ్మల్ని పైకి పిలిస్తే అది మీకు ఘనత. ముందే వెళ్ళి మీరు ఆ స్థలాన్ని కోరుకుంటే అక్కడి నుంచి మీకంటే గొప్ప వ్యక్తులు వస్తే అక్కడి నుంచి మిమ్మల్ని కిందకి దింపితే అది మీకు మరి విలువ తక్కువ అని చెప్పేసి యేసు ప్రభువారు అగ్రపీఠాలు కోరుకోవద్దని అంటారు. తర్వాత గురువు, తండ్రి అని పిలిపించుకోవడానికి మీరు ఇష్టపడొద్దని కూడా యేసు ప్రభువారు అంటారు కదండి. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధంగా కొన్ని విలువలు యేసు ప్రభువారు మనకి బోధించినటువంటి బోధనలు. ఇప్పుడు నేను దేవుని యొక్క వాక్యంలోనికి వెళుతున్న దానికి ముందు 2 నిమిషాలు నా సాక్ష్యం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, నాకు ఇచ్చిన సమయంలోనే. నా పేరు జయశీలరావు, నేను అద్దంకిలో ఉంటాను. నాకు భార్య, 2 పిల్లలు. 2002వ సంవత్సరంలో నాకు వివాహం అయింది. దైవజనులు కృపాకరవయ్య గారు వివాహం చేశారు నాకు. నా భార్యది ఒంగోలు పక్కనే ఉన్నటువంటి లింగంగుంట అనేటువంటి గ్రామం. మరి మేము వివాహం చేసుకున్న 16 రోజులకే అద్దంకి సేవ కొరకు పంపించబడ్డాం. ఒక్క మనిషి కూడా మాకు ఎవరు అప్పగించలేదు, అంటే సేవా సంబంధంగా ఇక్కడ పరిచర్య చేయండి అని. మొదట ఆదివారం మా ఇద్దరితోనే ప్రారంభించి మేము సేవను ప్రారంభించాం. ఇప్పటికి 24 సంవత్సరాలు మేము అక్కడ పరిచర్య ప్రారంభించి పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాం. అద్దంకి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి కొద్ది సేవ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. యాక్చువల్గా మాది బాపట్ల. మా నాన్నగారు దావీదు, ఆయన కృపాకరవయ్య గారి తండ్రి దేవసహాయం గారు, బాపట్ల దేవసహాయం గారు అంటారు ఫెలోషిప్లో, ఆయన దగ్గర రక్షించబడ్డారు. దాదాపు 40 సంవత్సరాల పైబడి ఆయన దైవ సేవ చేశారు. బాపట్ల ప్రక్కన జముళ్ళపాలెం అనేటువంటి గ్రామంలో మరి దేవసహాయం గారి ద్వారా కట్టబడినటువంటి పరిచర్య జములపాలెం పరిచర్య. అక్కడ దాదాపు 40 సంవత్సరాలు దేవుని సేవలు అక్కడ ఆయన ఉన్నారు. కృపాకరవయ్య గారు ఎప్పుడైతే 11 ఇవాంజలికల్ ఫెలోషిప్లో నుంచి బయటకు వచ్చారో 1992వ సంవత్సరంలో, అప్పుడు నాన్నగారు కూడా కృపాకరవయ్య గారితో పాటు మరి లివింగ్ ఫెలోషిప్లోనికి రావడం జరిగింది. గడిచిన 4 సంవత్సరాల క్రితం నాన్నగారి లోకాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఇది నా క్లుప్త సాక్ష్యం. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళదాం. దేవుని యొక్క వాక్యంలో నుండి యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయం. యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయం. 8వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయతో మీరందరూ ఆలకించాలని మనవి చేస్తున్నాను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకరి వెంట ఒకరు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండెను. ప్రభు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దేవుని వాక్యంలో మనం చదివినటువంటి భాగము మనందరికీ పరిచయమైనటువంటి భాగమే. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి వ్యక్తులు పాపము చేస్తుండగా పట్టబడినటువంటి స్త్రీ. ఆమెను రాళ్లతో కొట్టాలని తరుముకుంటూ యేసుక్రీస్తు వారి దగ్గరకు తీసుకొచ్చినటువంటి జనసమూహం. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు ఇక్కడ మనకు కనబడతారు. పాపం చేస్తుండగా పట్టబడిన స్త్రీ. ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని యేసుక్రీస్తు వారి దగ్గరకు తీసుకొని వచ్చినటువంటి ప్రజలు.
యేసుక్రీస్తు వారు ఇక్కడ మనకి కనబడతారు. అక్కడ మనం గమనించినటువంటి భాగంలో యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఈ స్త్రీ పాపం చేస్తుండగా మేము పట్టుకున్నాం. ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలని మరి ధర్మశాస్త్రం సెలవిచ్చింది. అయినా సరే నువ్వేం చెప్తావనని నీ దగ్గరికి తీసుకొని వచ్చాం అని యేసు ప్రభువారిని అడుగుతారు. అడిగినప్పుడు యేసు ప్రభు వారికి జవాబేం చెప్పలేదు. ఆయన నేల మీద వంగి ఏమోర్ వాయిచుండేననేటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. ఆయన నేల మీద వంగి ఏదో వ్రాస్తూ ఉన్నప్పుడు వారందరూ కూడా అది చూసి వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి రాళ్లను విడిచిపెట్టి ఒకరి వెంట ఒకరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు నేల మీద వంగి ఏమో రాస్తూ ఉన్నప్పుడు వారు యేసుక్రీస్తు వారు అన్న ఒక మాట అక్కడ, మీలో పాపము లేనటువంటి వాడు మొదట రాయి ఆమె మీద వేయండి అని నేల మీద వంగి ఏమో వాయిచుండెను. అది విని చూస్తూ ఉన్నటువంటి ప్రజలు ఒకరి వెంట ఒకరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఏం జరిగింది వాళ్ళల్లో అనే మాట అక్కడ మనం చూస్తే అదే మనం 9వ వచనంలో చదువుతాం. వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళిరి. వారా మాట విని అనేటువంటి మాట దగ్గర ఫుట్ నోట్లో ఒక మాట ఇచ్చాడు. మనస్సాక్షి చేత గద్దించబడినటువంటి వారై అనేటువంటి మాట అక్కడ ఇచ్చాడు. మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయండి అన్నటువంటి మాట వాళ్ళు విన్నారు. విన్న తర్వాత యేసుక్రీస్తు వారు నేల మీద వంగి ఏమో రాస్తున్నప్పుడు అక్కడ నుండి ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే మనస్సాక్షి చేత గద్దించబడినటువంటి వారై అనేటువంటి మాట అక్కడ మనము చూస్తూ ఉన్నాం. మనస్సాక్షి చేత గద్దించబడినటువంటి వారై అనేటువంటి మాట అక్కడ మనము చూస్తున్నాం. అంటే పాపము లేనివాడు మొదట రాయి వేయండి అని చెప్పేసి యేసుక్రీస్తు వారు అన్న తర్వాత వారిలో ఉన్నటువంటి ఆ మనస్సాక్షి వారిని ఏం చేసిందంటే గద్దించింది. గద్దిస్తున్నటువంటి ఆ మనస్సాక్షికి వాళ్ళు ఏం చేశారంటే లోబడిపోయారు. గద్దిస్తున్న మనస్సాక్షి దేవుడు మనకి ఒక వరంగా ఇచ్చాడు. దేవుడు మనకు ఒక వరంగా ఇచ్చాడు. మనస్సాక్షి అంటే మంచి చెడులను గ్రహించేటువంటి అంతర్గత స్వరం అని చెప్పొచ్చు. మంచి చెడులను గ్రహించేటువంటి అంతర్గత స్వరం. దీన్ని మనం కాపాడుకునేటువంటి వారిగా ఉండాలి. ధనాన్ని ఎలా కాపాడుకుంటామో, విలువైనటువంటి వస్తువులను ఎలా కాపాడుకుంటామో, మనస్సాక్షి అనేటువంటి దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఇది కాపాడుకోకపోతే ప్రమాదంలో పడిపోతుంది. మనస్సాక్షి అనేటువంటిది కాపాడుకోకపోతే ప్రమాదంలో పడిపోతుంది. ఏమవుతుందంటే దాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. మనస్సాక్షిని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. మనస్సాక్షిని కోల్పోయిన తర్వాత మనిషి దేవుని కొరకు జీవించేటువంటిది జీవితం కాదు, చేసేటువంటిది సేవ కూడా కాదు. దేవుని కొరకు జీవించడం అంటే మనస్సాక్షిని కాపాడుకోవడం. దేవుని కొరకు పరిచర్య చేయటం అంటే మనస్సాక్షిని కాపాడుకోవటం. మరి నేను ఇలా చెప్తున్నందుకు నా మీద ఎవరు బాధపడరని చెప్పేసి బాధపడొద్దని కూడా చెప్తున్నాను. అదేంటంటే డైరీ ఖాళీ లేకుండా తిరగటం కాదు దైవ సేవ అంటే. డైరీ ఖాళీ లేకుండా మీటింగ్ వెంబడి మీటింగ్ తిరగటం కాదు. ఒక పెద్ద కాంగ్రిగేషన్ కలిగి ఉండడం కాదు దైవ సేవ అంటే. దైవ సేవ అంటే మనస్సాక్షిని కాపాడుకోవడం. మనస్సాక్షిని కాపాడుకోవటం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తులుడైనటువంటి పౌలు 24వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథంలో ఈ చక్కని మాట అన్నాడు. 23వ అధ్యాయం మొదటిగా చదువుదాం. 11వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం
23వ అధ్యాయం 11వ వచనం. పొరపాటు చెప్పాను నేను, 1వ వచనం అయి ఉండొచ్చు బహుశా. ఎస్, పౌలు మహాసభ వారిని చూసి తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట కొనుచుంటినని చెప్పాను. మంచి మనస్సాక్షి గలవాడనై నేను నడుచుకుంటున్నాను. పౌలు మహాసభ వారిని చూసి ఆయన చెప్పిన మాట ఏంటంటే, మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడనై నేను నడుచుకుంటున్నానని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. దోషారోపణ లేనటువంటి మనస్సాక్షి, నిర్మలమైనటువంటి మనస్సాక్షి, శుద్ధమైనటువంటి మనస్సాక్షి, ఒక మంచి మనస్సాక్షిని కలిగి నేను జీవిస్తున్నానని చెప్పేసి అంటాడు. అదే పౌలు 24:16 ఒక మాట అంటాడు, నేను అభ్యాసము చేసుకుంటున్నాను అంటున్నాడు. మంచి మనస్సాక్షి అనేటువంటిది ఒకేసారి వచ్చేటువంటిది కాదు, దాన్ని మనం అభ్యాసము చేసుకోవాలి. 24:16 ఒకసారి చదువుదాం. ఈ విధముగా నేను దేవుని ఎడలను మనుష్యుల ఎడలను, దేవుని ఎడల ఇక్కడ మనం గమనించాలి, మనుష్యుల ఎడల, దేవుని ఎడల మనుష్యుల ఎడల ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని ఎల్లప్పుడూ నిర్దోషమైనటువంటిదిగా ఉండునట్లు అభ్యాసం అంటే నేర్చుకుంటూ ఉన్నాను. నిర్దోషమైనటువంటి కల్మషం లేనటువంటి ఒక మంచి మనస్సాక్షిని కలిగి ఉండడానికి నేను అభ్యాసము చేసుకుంటూ ఉన్నానని చెప్పేసి పౌలు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే పౌలు తిమోతికి వ్రాస్తూ చెప్పినటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఉపదేశము యొక్క సారము ఏంటి అని అంటాడు. 1 తిమోతి 1వ అధ్యాయం 5వ వచనంలో ఉపదేశము యొక్క సారం, ఉపదేశము యొక్క సారమేదనగా పవిత్ర హృదయము నుండి. ఉపదేశ సారమేందంటే మంచి మనస్సాక్షి. ఉపదేశము యొక్క సారము మంచి మనస్సాక్షి అని చెప్పేసి అక్కడ అంటాడు. అయితే విచారం ఏంటంటే ఆ కిందకు వచ్చినప్పుడు ఒక మాట అంటాడు, దాని నుండి కొందరు తొలగిపోయారు అని చెప్పేసి అక్కడ అంటాడు. మంచి మనస్సాక్షి నుండి కొందరు ఏమయ్యారంటే తొలగిపోయారు అని చెప్పేసి అంటాడు. అదే 1వ అధ్యాయంలోనే 18 నుంచి 20వ వచనం వరకు మనం చదివితే అక్కడ ఇంకా స్పష్టంగా మాట్లాడతాడు. 1 తిమోతి, నా కుమారుడవైన తిమోతి, విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ఈ మంచి పోరాటము పోరాడవల్లని వాటిని బట్టి అప్పగించుచున్నాను. ఇక్కడ మనం గమనించాలి, ఎట్టి మనస్సాక్షి, అట్టి అంటే మంచి మనస్సాక్షి నువ్వు కలిగి ఉండాలని చెప్పేసి అంటూ అక్కడ అంటున్నాడు. అట్టి మనస్సాక్షిని కొందరు ఏం చేశారంట, త్రోసివేసి సేవ చేస్తున్నారంటాడు. కొంతమంది మంచి మనస్సాక్షిని ప్రక్కన పెట్టి ఏదేదో చేస్తున్నామని చెప్పేసి అనుకుంటున్నారు. భూమి మీద మనుషులు అంగీకరించవచ్చు, లోకం అంగీకరించవచ్చు, కానీ దేవుడు అంగీకరించేటువంటి పని ఏంటంటే మంచి మనస్సాక్షితో చేసేటువంటి పని, మంచి మనస్సాక్షితో చేసే పని. అట్టి మనస్సాక్షిని కొంతమంది ఏం చేశారంట, త్రోసివేశారు. మంచి మనస్సాక్షిని త్రోసివేసిన తర్వాత ఇంకా మనం చేసేది ఏముందండి? ఒక మంచి మనస్సాక్షిని త్రోసివేసిన తర్వాత మనం చేసేది ఏముంది?
అట్టి మనస్సాక్షిని కొంతమంది త్రోసివేసి ఏమయ్యారంటాడు అక్కడ, విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. మంచి మనస్సాక్షిని త్రోసివేసి విశ్వాస విషయంలో ఏమైపోయారంటే వాడబద్దలైపోయినటువంటి వారి వలె. వాడెక్కడ ఉంటుంది? సముద్రంలో ఉంటుంది. సముద్రంలో వాడ ఉన్నంతసేపు ప్రమాదం ఏమి లేదు, కానీ వాడలోనికి ఎప్పుడైతే సముద్రం వస్తుందో అప్పుడే ప్రమాదం. ఇక్కడ వాడ బద్దలైపోయిందంటే ఏం జరిగిందంటే ప్రమాదం సంభవించింది. మంచి మనస్సాక్షి ఒక వ్యక్తికి అప్పగించి తిని, మంచి మనస్సాక్షిని కోల్పోయినటువంటి వారు ఎవరి చేతుల్లో ఉన్నారంటే సాతానుకు అప్పగించబడ్డారు. మనస్సాక్షి పైకి కనబడేది కాదు. ఈ రోజున విలువలు దేనికంటే పైరూపానికి విలువలు. ఒక మంచి విశ్వాసిగా పైరూపానికి, ఒక మంచి సేవకుడుగా పైరూపానికి, కానీ మనస్సాక్షిని చూసి విలువనిచ్చేవాడు ఎవడున్నాడు? మనస్సాక్షిని చూసి విలువనిచ్చేవాళ్ళు ఎవరున్నారు? పైరూపాన్ని చూసి విలువనిచ్చేవారిని మనం చూస్తున్నాం, కానీ ఇతనిది మంచి మనస్సాక్షి అని విలువనిచ్చేటువంటి వారు మనకు కనబడరు. దేవుడు కోరుకుంటుంది మంచి మనస్సాక్షి, మంచి మనస్సాక్షి. ప్రియులారా, దేవుని వాక్యంలో కొన్ని రకాలైనటువంటి మనస్సాక్షులు మనం చూస్తాం. తిమోతితోనే పౌలు అంటాడు 4వ అధ్యాయం 2వ వచనం, మొదటి తిమోతిలో, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్తున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై. ఎలా అంత్య దినాల్లో వస్తారంట. ఎలాంటి వాళ్ళు? వాతవే అంటే కాల్చబడినటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారు. మనస్సాక్షి లేదు, మొద్దుబారిపోయింది, కాల్చబడింది మనస్సాక్షి లేకుండా చివరి దినాల్లో ఎలాంటి వాళ్ళు వస్తారు అని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మంచి మనస్సాక్షిని త్రోసివేయటం అనేటువంటిది ఎంత భయంకరమైనటువంటి విషయం, ఎంత భయంకరమైన విషయం. గద్దించేటువంటి మనస్సాక్షి, నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పేసి ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు గద్దించేటువంటి మనస్సాక్షి. ఏమండి? గద్దించేటువంటి మనస్సాక్షి. దావీదు విషయంలో ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. దావీదు విషయంలో సౌలు యొక్క వస్త్రపు చెంగు ఆయన కోసినందుకంట ఆయన మనస్సు కొట్టుకుందంట. అయ్యో, అభిషేకించబడినటువంటి వాని యొక్క వస్త్రాన్ని నేను కోశానని అతని యొక్క మనస్సు నొచ్చుకుంది అనేటువంటి మాట అక్కడ మనము చూస్తూ ఉన్నాం. మనసు నొచ్చుకుందంట. ఎప్పుడైనా దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు, దైవ సేవకులకు వ్యతిరేకమైనటువంటి పనులు, దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి పనులు మనం చేసినప్పుడు మన మనస్సాక్షి మనల్ని నొప్పించేటువంటిదిగా ఉంటుందా? గద్దించేటువంటిదిగా ఉంటుందా? ఏ సేవకుడు సరిచేయలేదు, లేకపోతే వాక్యం చదువుతుండగా కాదు, నా మనస్సాక్షి నాతో మాట్లాడి నువ్వు మాట్లాడుతున్న తప్పు, నువ్వు చేస్తున్న తప్పు అని మనలను హెచ్చరించినటువంటి సందర్భాలు జ్ఞాపకం ఉన్నాయా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తి అనేటువంటిది మంచి మనస్సాక్షి.
పేతురు ఈ మాట అంటాడు. ఒక మాట మనం చదువుదాం, చూడండి. 1 పేతురు 3వ అధ్యాయం 21వ వచనము. 1 పేతురు 3వ అధ్యాయం 21వ వచనాన్ని మనం గమనిస్తే, దానికి సాదృశ్యమైన బాప్తిస్మం. ఇప్పుడు బాప్తిస్మము అంటే శరీర మాలిన్యమును తీసివేయుట కాదు, దానికి సాదృశ్యంగా ఇప్పుడు ఏమంటున్నాడు? బాప్తిస్మము శరీర మాలిన్యము తీసివేయటం కాదు. బాప్తిస్మం అంటే పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. అంటే బాప్తిస్మం అంటే నెలలో మునిగి లేవడం కాదు. నెలలో మునిగి లేవడమే అక్షరానుసారంగా. కానీ బాప్తిస్మం అంటే మనస్సాక్షి కడగబడము. మనస్సాక్షి కడగబడడం. అప్పటి వరకు నీ మనస్సాక్షి నేరారోపణ చేసేటువంటి మనస్సాక్షి, ఒకవేళ చెడిపోయిన మనస్సాక్షి, వాత వేయబడిన మనస్సాక్షి ఉండవచ్చు. కానీ మనస్సాక్షి ఎప్పుడైతే మనము యేసుప్రభు దగ్గరికి వస్తామో, మన మనస్సాక్షిని ఆయన ఏం చేస్తాడు తెలుసా? శుద్ధి చేస్తాడు. మన మనస్సాక్షిని ఆయన మనస్సాక్షి ఎలా శుద్ధి చేయబడుతుందంటే, హెబ్రీ పత్రిక 13, 18, 10, 22 ప్రకారం, 9, 14 ప్రకారం ఎలాగా మనస్సాక్షి ఎలా శుద్ధి చేయబడుతుందంటే, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము వలన. యేసుక్రీస్తు రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేయగలుగుతుంది. శుద్ధి చేసిన తర్వాత మనం దాన్ని కాపాడుకోవాలి. శుద్ధి చేసిన తర్వాత దాన్ని మనము కాపాడుకోవాలి. దైవజనులు జాషువా డానియల్ గారు, ఆయన తరచుగా ఒక మాట చెప్తూ ఉంటాడు. ఆ మాట ఏంటంటే, ఎప్పటికప్పుడు నేను ఒకటి ఆలోచించుకుంటాను. అదేంటంటే, విరిగి నలిగినటువంటి మనస్సు నాకుందా లేదనే విషయాన్ని ఆలోచించుకుంటానంటాడు. విరిగి నలిగినటువంటి మనస్సు, దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు దానికి లోబడేటువంటి వ్యక్తిగా ఉన్నానా, దానికి విధేయత చూపించే వ్యక్తిగా ఉన్నానా, ఆ మనస్సు నాకుందా? దేవుడు మాట్లాడుతున్నప్పుడు లోబడే మనస్సు, దాన్ని తీసుకునే మనస్సు, దాన్నే నేను పరిశీలించుకుంటాను, దాన్నే కాపాడుకుంటానని చెప్పేసి దేవుని సేవకులు తరచుగా మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క రక్తము మనల్ని కడుగుతుంది, శుద్ధి చేస్తుంది, పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. బాప్తిస్మానికి సాదృశ్యం ఏంటంటే, నిర్మలమైనటువంటి మంచి మనస్సాక్షి అనేటువంటి విషయాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, ఆ మంచి మనస్సాక్షిని మనం కోల్పోయి చేసేటువంటిది దేవుని పని కాదు. దేవుని పని కాదు. మనము సాతానుకు అప్పగించబడినటువంటి వారము. సాతానుకు అప్పగించబడిన వారం. చివరిగా 2 వచనాలు చూపించి నేను ముగిస్తాను. తిమోతికి రాసినటువంటి పత్రికలో ఒక మాట అంటాడు పౌలు గారు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. 2వ తిమోతి 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను. ఈ మాట నాకు చాలా ఇష్టము. ఆ మాట చదివినప్పుడల్లా నేను చాలా ఇష్టపడతా ఉంటాను. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగా. సిగ్గుపడనక్కరలేని పనివానిగా. ఇప్పుడు ఏదో చేస్తున్నాం, కానీ రేపు ప్రభు ఎదుట సిగ్గుపడనక్కరలేనటువంటి పనివానిగా. ప్రియులారా, నేను వాస్తవంగా యథార్థంగా చెప్తున్నాను. ఒక 100 మంది దాకా, 80 నుంచి 100 మంది దాకా మాకు అద్దంకిలో మా చర్చిలో ఉంటారు. అయితే
కొన్నిసార్లు ప్రభువా నేనేం చేయలేదు నీ కొరకు, రేపు ఎదుట నిలవబడితే మీరు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఎత్తబడే సంఖ్యలో ఎంతమంది ఉండబోతున్నారు? ఒకవేళ వాళ్ళు లేకపోతే నా పని అంతా కూడా వ్యర్థం కాదా? నేను ఎంతవరకు చేశాను, ఏం చేశాను? కొన్నిసార్లు నేను ఏం చేయలేదు ప్రభువా నీ కొరకు, ఈ 24 సంవత్సరాలు నేను ఏం చేయలేదు ప్రభువా, నీ పని చేయడానికి నాకు సహాయం చేయమని నా ఒంటరి ప్రార్థనలు ఇప్పటికీ నేను ప్రభు దగ్గర కన్నీరు కారుస్తూ ఉంటాను. నా అనుభవాన్ని మీకు చెప్తున్నాను. నాకంటే గొప్ప సేవకులు ఇక్కడ ఉన్నారు, నా అనుభవాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. ప్రభు, నేను నీ కొరకు నేను ఏం చేయలేదు. రేపు నువ్వు నన్ను లెక్క అడిగితే నీ ముందు నేను నిలవబడినప్పుడు, ఓహో నువ్వేదో పెద్ద బ్రహ్మాండంగా కనపడ్డావు, ఊరంతా తిరుగుతున్నావు, ఏదేదో చేశావు, ఏది నువ్వు చేసిన పని అని ప్రభు ఆయన ముందు నిలబడినప్పుడు అడిగితే ఒకవేళ తల దించుకునేటువంటి పరిస్థితి, ఆయన నాకు ఇవ్వటానికి ఆయన దగ్గర ఏమీ లేకుండా ఉంటే సిగ్గుపడిపోతారేమనేటువంటి భయం చాలాసార్లు నన్ను వెంటాడి, ప్రభా చనిపోయే లోపు కొంతైనా నీ కొరకు పని చేయడానికి నాకు సహాయం చేయమని ఏడుస్తూ ఉన్నటువంటి దినాలు నాకు అనేకంలో ఉన్నాయి. ప్రియులారా, సిగ్గుపడనక్కరలేనటువంటి పనివానిగా నిన్ను నీవే దేవుని ఎదుట కనపరచుకో. రేపు సిగ్గుపడిపోతావేమో, అయ్యో ఇలాగనుకోలేదు, నేను ఇలాగుండిద్ది అనుకుంటే నేను ఇలా చేసేవాడిని కాదు. పరలోక రాజ్యాన్ని గురించి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక ఉపమానాన్ని మీకు జ్ఞాపకం ఉంది. పరలోక రాజ్యము పొలములో దాచబడినటువంటి ధనాన్ని పోలి ఉంది. అది పొలములో దాచబడింది కాబట్టి ఎవరికి కనపడటం లేదు. దాని గురించి ఇలా చెప్తాను నేను. ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పొలములో ధనము దాచబడి ఉంది, ఫలానా పొలములు అంటే ఎవడెళ్తాడు అక్కడి వరకు? ఏముంది అక్కడ, దాన్ని కొంటే దాన్ని సాగు చేస్తే ఏమొస్తుంది అని చెప్పేసి ఎవడు దాని జోలికి వెళ్ళలేదు. కానీ ఒకడంట తనకున్నదంతా అమ్మి ఆ పొలాన్ని కొన్నాడంట. తనకున్నదంతా అమ్మి ఆ పొలాన్ని కొన్నాడంట. అంటే దాని విలువ వీడు గ్రహించాడనమాట. గ్రహించి నేను అనుకుంటాను వాడు ఎక్కడో పాడుబడిపోయినటువంటి బీడుబట్టిపోయినటువంటి ముళ్ళ పొదల్లో ఉన్న ఆ పొలాన్ని కొంటే వీళ్ళందరూ ఏమనుకుని ఉంటారు? బహుశా వీడికి పిచ్చి పట్టింది, వెర్రి పట్టింది, వీడు అక్కడెక్కడో పొలం కొన్నాడు, అదిగాక దానికోసం ఉన్నదంతా కూడా అమ్మాడు, పిల్లల్ని ఏం చేస్తాడు, మరి వీడు ఏం తింటాడు, ఏం బ్రతుకుతాడు, ఎలా ఉంటాడని చెప్పేసి వాడిని వెర్రివాడు, పిచ్చివాడు అనుకున్నారు. కానీ ఆ పొలాన్ని కొన్న తర్వాత దాన్ని శుభ్రం చేయటం ప్రారంభించాడు, దాన్ని తవ్వటం ప్రారంభించాడు. అక్కడ ఉన్నటువంటి ధనాన్ని అతడు సొంతం చేసుకోవడం ప్రారంభించిన తర్వాత ఊరిలో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మనం కాదురా వెర్రివాళ్ళం, మనం కాదురా పిచ్చివాళ్ళం, క్షమించండి, వాడు కాదురా వెర్రివాడు, వాడు కాదు పిచ్చివాడు, మనమే వెర్రివాళ్ళం, మనమే పిచ్చివాళ్ళం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క పని కూడా ఎలాంటిదంటే, ప్రస్తుతం మనకి దాని యొక్క ఫలము కనిపించకపోవచ్చు, ప్రస్తుతం దాని ఫలం మనకు కనబడదు. కానీ ప్రియులారా, ఒక దినం రాబోతుంది, నీతి కలిగినటువంటి న్యాయాధిపతి ముందు మనము నిలబడేటువంటి ఒక దినం రాబోతుంది. పౌలు అంటాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇక నా కోసం నీతి కిరీటం ఉంది. నాకు మాత్రమే కాదు, నాలాగా ఎంతమంది అయితే ప్రయాసపడ్డారో వారందరి కోసం ఆయన దాన్ని సిద్ధపరిచాడు అంటాడు. ప్రియులారా, మనము సిగ్గుపడేటువంటి పనివారిగా ఉండకూడదు, కానీ ధైర్యంగా ఆయన ఎదుట తల ఎత్తుకోగలిగినటువంటి, నేను ఇగో ఒక తృప్తి, కొన్ని ఆత్మలను ప్రభు వైపు తిప్పాను, కొంత దేవుని కొరకు ఖర్చు చేశాను, కొంత దేవుని కొరకు పనిచేశాను అనేటువంటి ఒక తృప్తి మనం కలిగినటువంటి వారిగా ఉంటే మనకెంతో మేలు. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనందరికీ తెలిసినటువంటి ఒక చిన్న విషయం, 1 కొరింథీ 2వ అధ్యాయం 10 నుండి
15 వచనాల్లో మనం గమనించినట్లయితే ఇక్కడ పౌలు చెప్తున్న మాట మనం గమనిస్తాం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. 10వ వచనం 2వ అధ్యాయము. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున 1 కొరింథీ క్షమించండి 3:10 క్షమించండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది క్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్య, కాలు మొదలైన వాటితో కట్టినెడల వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును. వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును. అప్పటిదా కనబడదు. వాని పని కనబడబోతుంది. ఆ దినము అగ్ని చేత శోధించబడినప్పుడు అది తేటపరచబడబోతుంది. కాలిపోయేటువంటి పనే, నిలిచేటువంటి పనే. కాలిపోయేటువంటి పనే, నీ పని నిలిచేటువంటి పనే, కాలిపోయేటువంటి పనే. రేపు ప్రభు దగ్గర తల ఎత్తుకొని ఆయన దగ్గర బహుమానం తీసుకోగలిగేటువంటి పనిగానే మన పని ఉంటుందా అనేటువంటిది ప్రశ్న. మన మనస్సాక్షి, మంచి మనస్సాక్షిని కలిగి కాపాడుకుంటూ ప్రియులారా, రేపు ప్రభు ఎదుట తల ఎత్తుకోగలిగినటువంటి స్థితిలో మన పనిని మనం చేయగలిగితే అది మనకెంతైనా ధన్యత. ఒక చిన్న విషయము చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, ఒక గొప్ప దైవజనుడు, ఆయన పేరు నాకు ఒకవేళ మీలో ఎవరికైనా జ్ఞాపకం ఉందేమో, ఆ పేరు జ్ఞాపకం రావట్లేదు నాకు. చాలా గొప్ప దైవజనుడు బెల్హామా. నేను ఆయన విషయం చెప్తాను, మీకు గుర్తుంటే చెప్పండి. విషయం ఏంటంటే, ఒక పెద్ద సంస్థకి, ఇంటర్నేషనల్ సంస్థకి ఆయన డైరెక్టర్ అనమాట. చాలా గొప్ప సంస్థకి ఆయన ఇతర దేశాలకి మరి వాక్యం అందించడానికి పిలువబడ్డాడంట. ఇతర దేశాలకి వాక్యం అందించడానికి స్పీకర్గా పిలువబడ్డాడు. పిలువబడి ఆయన ఫ్లైట్ ఎక్కాడు. తనతో పాటు చాలా ప్రసిద్ధిగాంచినటువంటి గాయని, చక్కగా పాటలు పాడేటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి గాయని కూడా ఆయనతో పాటు మరి ఆ యొక్క సభలకి ఆహ్వానించబడింది. వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేస్తారు. ఆయన ఎంత గొప్ప దైవజనుడు అంటే, చాలా గొప్ప దైవజనుడు. ప్రపంచమంతటా తిరిగి ఘనంగా వాడబడుతున్నటువంటి దైవజనుడు. ఈమె ప్రసిద్ధిగాంచినటువంటి గాయని. వీళ్ళిద్దరు కలిసి ఆ సభలకు వెళుతున్నారు. వాళ్ళు ఫ్లైట్ ఎక్కి దిగేలోపు ఏం జరిగిందో, ఈ గొప్ప ప్రసిద్ధిగాంచినటువంటి దైవజనుడు ఆమెతోటి మరి పాపంలో పడిపోయాడు అనేటువంటి విషయము ఆయనకు అర్థమైంది. ఆయన మీటింగుల దగ్గరికి వెళ్ళి ఆయన పాపములో పడిపోయాడు అనేటువంటి విషయం ఆమెకు ఆయనకి తప్పితే ఎవరికి కూడా తెలియదు, ఎవరికి తెలియదు. కానీ ఆయన ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళి ఆయన ఒక లెటర్ రాసి ఇచ్చాడంట. అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి వారికి, ఈ దినము నేను ప్రసంగించడానికి నేను యోగ్యుడను కాను, నేను ప్రసంగించడం లేదని చెప్పేసి ఆయన ఒక లెటర్ రాసి వాళ్ళకి ఇచ్చాడంట. అయ్యగారు, అంత దూరం నుంచి మీరు వచ్చారు, మీకోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు, కొద్ది సమయం చెప్పండి అంటే, నేను యోగ్యుడను కాను. ఆయన అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళి వాక్యం చెప్పకుండా తిరిగి ఈ దేశానికి వచ్చేసాడంట. ఈ దేశానికి వచ్చిన తర్వాత ఆయన దగ్గర 100 మంది దైవ సేవకులు, క్రైస్తవ ఆ యొక్క సంస్థలో పనిచేస్తున్నారు. ఆ ఆఫీస్లోనికి వెళ్ళి ఆయనంట రిజైన్ లెటర్ ఇచ్చాడంట. నేను మీ అందరికీ నాయకుడిగా ఉండటానికి అర్హుడను కాదు. ఎవరికి తెలియదు విషయం.
ఆయన చలామణి అవ్వచ్చు, కానీ ఎవరికి తెలియదు. ఎస్ అన్న, థ్యాంక్ యూ అన్న, పియర్ విలియమ్స్. ఎవరికి తెలియదు విషయం. ఆయన తిరిగి వచ్చి ఆ యొక్క డైరెక్టర్ పదవికి రాజీనామా చేసేసాడంట. వెళ్ళిపోయి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి కొన్ని దినాలు కన్నీటితో ప్రభు పాదాలు పట్టుకొని ఏడుస్తున్నాడంట. ప్రభువా, నేను నీకు విరోధంగా పాపం చేశాను. ఎవరికి తెలియకపోవచ్చు, నా మనస్సాక్షి నన్ను ఒప్పుకోవట్లేదు అని చాలా దినాలు కన్నీటితో ప్రార్థన చేశాడంట. తన మనస్సాక్షి తనను నొప్పిస్తున్నప్పుడు సరిచేయబడ్డాడంట. ఆ తర్వాత ప్రభు మాట్లాడుతున్నాడంట, లే వెళ్ళు, మళ్ళా వెళ్ళు, నేను నిన్ను వాడుకుంటానని చెప్పేసి ప్రభు చెప్పాడంట. ఆయన వెళ్ళి మళ్ళా ప్రసంగించడం మొదలుపెట్టిన తర్వాత అంతకుముందు కంటే గొప్ప ఉజ్జీవం మరి ఆయన యొక్క పరిచర్లు ఆయన చూసినట్లుగా చరిత్రలో చదువుతూ ఉన్నాం. ప్రియులారు, ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఎవరికి తెలియదు కానీ తన మనస్సాక్షిని కాపాడుకునేటువంటి ప్రయత్నం అది. తన మనస్సాక్షిని కాపాడుకునేటువంటి ప్రయత్నం. ఎవడికి తెలుసులే నేను చేసింది, ఎవడు చూశాడులే అనేటువంటి ఉద్దేశం కాదు, కానీ తన మనస్సాక్షిని కాపాడుకునేటువంటి వారిని దేవుడు ఎంతైనా వాడుకుంటాడు, ఎంతైనా బలపరుస్తాడు, ఎంతైనా అప్పగిస్తాడు. ఒకవేళ ఈ లోకంలో వారికి ఫలం కనిపించకపోవచ్చు. ఇంకా చెప్పాలంటే మనస్సాక్షిని కోల్పోయిన వాళ్ళే ఎక్కువ కనబడుతున్నారు. ఇప్పుడు మనకి మనస్సాక్షిని కోల్పోయినటువంటి వాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు. ఈ మందంతా ఎక్కడి నుంచి వచ్చారు? నేనేమన్నా వాళ్ళ కోసం ఇంటింటికి తిరిగి సుమారు చెప్పానా, వ్యక్తిగతంగా కలుసుకున్నానా, వాళ్ళతో మాట్లాడానా, రక్షణలోకి నడిపించానా, బాప్టిజం ఇచ్చానా, ఏం చేశాను వాళ్ళ కోసం? నేను చేసింది ఏమి లేదు. మొత్తాన్ని నా చర్చికి లాక్కుంటున్నా. మనస్సాక్షి ఉంటే సేవ వేరుగా ఉండింది. ప్రియులారా, మనస్సాక్షి లేనటువంటి వారు ఈ దినాన్ని మనకు కనబడుతున్నారు. ప్రయాసపడినటువంటి వాడు, పని చేసినటువంటి వాడు, ప్రార్థించిన వాడు, కష్టపడినటువంటి వాడు పోతున్నాడు. మనస్సాక్షిని కోల్పోయినటువంటి దినాలు మనకి వచ్చేసిన అంత్య దినమాల్లో అపాయకరమైన దినాలు ఏంటంటే, మంచి మనస్సాక్షిని ప్రజలు తోసివేసి లోక సంబంధమైనటువంటి విషయాల మీదే మనసు పెట్టి సాగిపోయేటువంటి దినాలు. కానీ రేపు ప్రభు ముందు వీళ్ళు తలదించుకునేటువంటి పరిస్థితి రాబోతుంది. అయితే ప్రభు ఎదుట మనం నిలబడినప్పుడు సిగ్గుపడనక్కరలేని పనివాని వలె నిలబడటానికి మీరు మనమందరం కూడా ప్రభు ముందు ఆ విధంగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో ప్రభు నా మనసులో పెట్టినటువంటి కొద్ది మాటలను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మంచి మనస్సాక్షి, నిర్మలమైనటువంటి మనస్సాక్షి, దేవుడు గర్దిస్తున్నప్పుడు, నేరారోపణ చేస్తున్నప్పుడు సరిచేయబడేటువంటి మనస్సాక్షిని కలిగి దాన్ని కాపాడుకుంటూ దైవ సేవలో ముందుకు కొనసాగాలని దైవ సేవకుడిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం ఇప్పటి వరకు ఉన్న మాటలు మన మనసులోనికి ధ్యానం చేసుకుంటూ ఒక నిమిషం దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకుందాం. ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీని తరుముకుంటా వచ్చినటువంటి ప్రజలు, వారు ఎవరు చెప్పారు వాళ్ళకి నువ్వు పాపం చేసావని? వాళ్ళ మనస్సాక్షి వారిని గద్దించినప్పుడు దానికి లోబడ్డారు. దావీదు ఒక మంచి మనస్సాక్షి కలిగిన వాడిగా మనం చూస్తున్నాం. పౌలు అభ్యాసం చేసుకుంటున్నాను మంచి మనస్సాక్షిని అని అంటున్నాడు. పౌలు తిమోతికి రాస్తూ అంటున్నాడు, కొంతమంది దాన్ని కోల్పోయారు, చివరి దినాలు ఇలాంటి వాళ్ళు వస్తారు అని చెప్తున్నాడు. సాతాను చేతిలో ఉండి మంచి మనస్సాక్షిని కోల్పోయి చేసేది సేవ కాదు, కానీ దేవునికి మహిమ కాదు, కానీ మన మీదకి మన ఉగ్రతను రప్పించుకుంటూ ఉన్నాం. అలా కాకుండా మంచి మనస్సాక్షి కలిగి కొద్ది పని అయినా నమ్మకంగా చేసి ప్రభు ఎదుట రేపు ఆ మహిమలో బహుమానం పొందే విధంగా మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైనటువంటి దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ మహాదయను బట్టి, కృపను బట్టి అయ్యా మమ్మల్ని ఎంతగా ప్రేమించారు. అయ్యా ఇక్కడ కొంతమంది సేవకులు కూడి
ప్రతి మాసంలో ఈ విధంగా కూడి ప్రార్థించడానికి నాయన మీరు ఇస్తున్న ఈ మంచి అవకాశాలను బట్టి వందనాలు. అయోగ్యుడను ప్రభా, నన్ను కూడా నీ బిడ్డలతో నీ సేవకులతో కలిపినందుకు వందనాలు. నా మనసులో ఉన్న మాటలు నీ బిడ్డలతో పంచుకోవడానికి మీరు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మంచి మనసాక్షిని కాపాడుకుంటూ బ్రతుకు దినాల్లో నీ రాకడ పర్యంతము నమ్మకంగా నీ పరిచర్య చేసి నమ్మకమైన మంచి దాసుడని. ఒకవేళ ప్రజలు మా పనిని గమనించకపోవచ్చు నాయనా, ఒక మహాదినం మా కొరకు ఉంది, ఆ దినం మీద మా దృష్టి పెట్టి పని చేయడానికి సహాయం చేయి. ఎవరు కనిపించకపోవచ్చు ప్రభువా, ఆ దినం కొరకు మేము పనిచేసి ఈ లోకాన్ని విడవగలిగినట్లు సహాయం చేయమని నిన్ను స్తుతిస్తూ, నీ రక్తము చేత మా మనస్సాక్షిని కడిగి శుద్ధి చేసి పవిత్రమైన నిర్మలమైన మంచి మనస్సాక్షిని కలిగి ప్రభువా ఈ పరిచర్లు ముందుకు సాగే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. మరి ఈ సమయాన్ని ఇచ్చిన నాన్నకి బాబురావుని వందనాలు, మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తాను.